నమస్తే అండి. జయరామకృష్ణ. నేటి సద్భావన. మన జీవితం నుండి బలహీనతలను పారద్రోలాలి. మనల్ని మనం దుర్భేద్యమైన కోటగా మలుచుకోగలగాలి. మనం ఇందాకే అనుకున్నాం అమ్మవారి పేరు దుర్గా. దుర్గా అనే నామం చాలా శక్తివంతమైనది అని. దుర్గా అంటే ఏమిటంటే ఆమెను ఎవరు చేరుకోలేరు అనమాట. అంత ఈజీ కాదు ఆమెను అప్రోచ్ అవ్వడము, ఆమెని ఇంప్రెస్ చేయటం కానీ అంత ఈజీ కాదు అని అర్థం అనమాట. అట్లా మనం కూడా చాలా విలువలతో కూడి ఉండాలి, ఆడవాళ్ళు ముఖ్యంగా అనమాట అసలు. కాబట్టి ఏమంటున్నారు, మనలో ఏమైనా బలహీనతలు ఉంటాయి. మనం కూడా మనుషులమే కదా, మనం ఏం దేవతలం కాదు కదా, మనం ఋషులు మహర్షులం కాదు కదా. ఋషులు మహర్షులకే కొన్ని బలహీనతలు ఉంటుంటాయి. కాబట్టి మనం సామాన్య మానవులము, సామాన్యంగా మనం ఆధ్యాత్మిక జీవితం గడుపుదామని అభిలాష పడుతున్నాము. కాబట్టి మనకు ఎన్నో బలహీనతలు అడ్డొస్తుంటాయి. అవన్నీ కూడా వాటిని పారద్రోలుదాము. ఎలా పారద్రోలుదాము? మనం లాస్ట్ టైం ఏం చెప్పాము, నెగిటివ్. ఇప్పుడు దుఃఖం కలిగితే దానికి ఆపోజిట్ భావాన్ని ఎక్కించండి. సుఖం కలిగేలాగా మీకు ఏం చేస్తే సుఖం కలుగుతుందో అది వెంటనే చేసేసేయండి అని చెప్తున్నారు. అవమానం కలిగిందా, నిన్నెప్పుడైనా ఎవరైనా పొగుడుంటారు కదా, అది గుర్తు తెచ్చుకో, నువ్వేమి తక్కువ వాడివి కాదు అని మనకు ఇంతకు ముందు లెసన్స్ లో చెప్పారనమాట. కాబట్టి జీవితం నుంచి బలహీనతల్ని పారద్రోలండి. మనల్ని మనం దుర్భేద్యమైన కోటగా మలుచుకోగలగాలి. సో మన చుట్టూ ఒక ఆరా ఉండాలి. ఆరా అంటే మనం ఏదైతే సాధన చేస్తామో అప్పుడు, ఇప్పుడు చూడండి కొంతమంది ఉమెన్ని ఎవరైనా పలకరించాలంటే కూడా భయపడతారు జెంట్స్. అంటే వాళ్ళలో అంత విలువలు ఉన్నాయన్నమాట. వాళ్ళంత స్ట్రిక్ట్ గా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళని ప్రపంచానికి. మనం ఏదైతే ఎగ్జిబిట్ చేసుకుంటున్నా, మనం వెకిలిగా ఏదో ఉన్నామనుకోండి, ప్రతి ఒక్కరు వచ్చి పలకరించడానికి వస్తారు, అంతే కదా. సో ఎవరైనా మనకు ఫోన్ చేయాలన్నా కూడా మన టైం అడిగి ఫోన్ చేసేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఏదో భయంకరమైన మనుషులని కాదు, కానీ మనకు ఒక లిమిట్స్ ఉన్నాయి, మన బౌండరీస్ మన చుట్టూ పెట్టుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఆ బౌండరీస్ దాటి రావాలనే సాహసం ఎవరు చేయకూడదు అంటున్నారు. ఎవరు అంత ఈజీగా మనల్ని బ్లేమ్ చేయడం కానీ, మనల్ని అవమానించడం కానీ, మనల్ని దుఃఖ పెట్టడం కానీ చేసే అంత చనువులు మనం ఇవ్వకూడదు అని చెప్పే మాట అనమాట. ఆధ్యాత్మిక జీవితానికి అది పనికి వస్తుంది. అందుకే మేము కూడా అందరూ డివోటీస్తో కూడా ఫార్మల్గా ఉంటుంటాం, మాట్లాడిస్తాం. వాళ్ళందరంటే ప్రేమే, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం. మీకు ఎంతో మందికి అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి కూడా కదా. సో కానీ వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారంటే మాత్రం ప్రతి నిమిషం వాళ్ళని వెంటాడి వాళ్ళ కష్టం తీరిపోయే వరకు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. అయిపోయిందా, అయిపోయింది అంతే. ఇంకొక డివోటీ ఎవరో ఏదో మెసేజ్ చేశారంటే వాళ్ళకి సర్ది చెప్పడము, వాళ్ళకి టైం కేటాయించడం చేస్తాం. సో అందరంటే అన్కండిషనల్ ప్రేమ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకు బౌండరీస్ ఉండాలి అని చెప్తున్నారనమాట. పాఠము అంటే ఇవన్నీ వాళ్ళు సన్యాసులకి చెప్పిండేటువంటి విషయాలు, బ్రహ్మచారులకి. మనం కూడా పాటిస్తే మేము పర్వాలేదు, తప్పేం లేదు కదా, అదనమాట. కాబట్టి పాఠము, మనలో పవిత్ర ఆలోచనలు, సరైన విలువలు ఉంటే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా చెదిరిపోకుండా ఎదుర్కొనగలం, అంతే కదా. సో విలువలు ఉండాలి ముందు, పవిత్రమైన ఆలోచనలు ఉండాలి. పవిత్రమైన ఆలోచనలు అంటే మనకి పలానా కష్టం మనకు వచ్చింది అనుకోండి, ఈ కష్టం మనం ఆ కష్టం పోవాలని ప్రార్థన చేసేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పేవాళ్ళం కదా, ఓం దుఃఖ హంత్రే నమః చేసేటప్పుడు ఏమనుకునే వాళ్ళము, వేరే వాళ్ళకి ఎవరికో హెల్త్ ప్రాబ్లం వచ్చిందని మనం ప్రేయర్ చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి రాకూడదు ప్రపంచంలో అని కోరుకోమంటున్నాం అనమాట. ప్రపంచ శాంతి కోసము మనము మంచి భావాల్ని వెదజల్లుతున్నాం. అందుకే అంటారు కొంతమంది గురువులు, పొల్యూషన్ అంటున్నారు మీరు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంటున్నారు, కానీ మన మానసిక దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నాం మనం అందరం కూడా. మన మనసుల్లో మంచి భావాలు లేవు. మనము ఒక అసూయకు సంబంధించిన ఆలోచన మనలో వచ్చింది అనుకోండి, అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తారనమాట. కోపం వచ్చింది అనుకోండి, కోపం వస్తే 6 నెలల శక్తి పోతుంది అని చెప్తారనమాట. కాబట్టి అవన్నీ ఎందుకు మనకు, ఇంకా అవన్నీ వదిలేసుకోవచ్చు కదా. మనము మెల్లగా ఒక్కొక్కటి దుర్గుణాలని వదిలేసుకుని పారద్రోలేసేయాలన్నమాట. మన బలహీనతల్ని పంపించేసేయాలి బయటికి మనలో నుంచి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం సరైన విలువలు కలిగి ఉండాలి, పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటే ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా మనం స్థిరంగా ఉండగలుగుతాం. రాయిలాగా నిశ్చలంగా ఉండండి అని చెప్తారు కదా ఒక పాఠంలో, అట్లా అనమాట. మన స్థాయిని దిగజార్చుకుంటే మనం అపకారం చేసుకున్న వారం అవుతాము, అదనమాట. ఎవరో ఫ్రెండ్షిప్ కోసమో, ఎవరో బంధువుల కోసమో, ఇంకెవరి కోసమో మనకున్న విలువల్ని తగ్గించేసుకోకూడదు అనమాట. ఇప్పుడు పలానా ఫ్రెండ్ ఉన్నారు,
ఆవిడ ఒక మార్గంలో వెళ్తున్నారు, మనకు ఆ మార్గం నచ్చలేదు, నిజంగానే అది తప్పుడు మార్గము. అప్పుడు నువ్వు వదిలేసి ఆ ఫ్రెండ్షిప్ని వదిలేసి, అది ఎన్ని సంవత్సరాలకి సంబంధించిన ఫ్రెండ్షిప్ అయినా సరే నువ్వు ఆ ఫ్రెండ్ని పక్కన పెట్టగలగాలన్నమాట. అదే ఆధ్యాత్మికత. అది నువ్వు విలువలు దిగజార్చకుండా ఉంటున్నావు, నీ విలువల్ని తగ్గించుకోకుండా ఉంటున్నావు అని అర్థం అనమాట. అట్లా ఉంటే మనకి ఎవరు అపకారం చేయలేరనమాట. అంటే అంత ధైర్యం ఉండాలి. అయ్యో ఆ ఫ్రెండ్ పోతే నాకు ఏమైపోతుందో, నలుగురు ఏమనుకుంటారో, అట్లా ఉండకూడదు అనమాట. నీ వరకే, నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వరకే అనమాట ఆధ్యాత్మిక జీవితం అంటే. నీకు భగవంతునికి మధ్య అంతే, భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానం అంటాం కదా, అట్లా అంబికా దర్బార్ మధ్య అంటారు కదా, అట్లా మనము నీకు భగవంతుడికి మధ్య నువ్వు ఏం జరుగుతా ఉంది అనేది మాత్రమే నీ అంతరంగానికి తెలిసి ఉంటుంది. అంతరంగ అన్వేషణ కదా దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి అది మాత్రమే అర్థం చేసుకో, నీకు నువ్వు అపకారం చేసుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. మన ప్రవర్తన నియమావళిలో స్థిరత్వం ఉంటే ప్రపంచంలో ఏం జరిగినా చలించము. సో మన ప్రవర్తనకు ఒక నియమావళి, ఇట్లా ఉంటారు వీళ్ళు, పలానా వ్యక్తి పలానా పరిస్థితులు ఇలా ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేయాలంటే ముందు మనము మెసేజ్ చేయాలి, వాళ్ళు బిజీలో ఉన్నారో లేకపోతే ఏమో కనుక్కోవాలి. ఇట్లా మనము అది నియమావళి మనం ఏర్పరచామన్నమాట అవతల వాళ్ళకి. సో అట్లా నువ్వు కొన్ని రూల్స్ నీ లైఫ్కి ఏర్పాటు చేసుకో. అట్లా ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ప్రపంచంలో ఏం జరిగినా చలించకుండా ఉంటావు అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఏమంటున్నారు, భగవత్ ప్రకాశాన్ని ఆధారం చేసుకుని నడవగలిగితే అంధకారం గోచరించదు. సో ఎక్కడి నుంచి రావాలి వెలుగు, ఎక్కడి నుంచి రావాలి మనకి? మన వెలుగు అంటే మన నాలెడ్జ్ అనుకోండి. ఆ నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడి నుంచి రావాలి మనకి? భగవంతుడి దగ్గర నుంచి ఆ వెలుగు రావాలన్నమాట. ఆ వెలుగు వస్తే ఆ వెలుగులో నువ్వు నడవాలి అంటున్నారు. అప్పుడు నీకు అంధకారం అనేది కనిపించదు అంటున్నారు. మన హృదయంలో ప్రేమ నిండి ఉంటే అక్కడ సత్యజ్యోతి ప్రకాశం తప్పక కానవస్తుంది. కాబట్టి మన హృదయం నిండా ప్రేమ నింపుకున్నాం అనుకోండి, మనకి ప్రపంచమంతా కూడా ప్రేమగానే కనిపిస్తుంది. మన హృదయంలో ద్వేషం ఉందనుకోండి, ప్రపంచమంతా ద్వేషం, అట్లాంటి భావాలే, నెగిటివ్ ఫీలింగ్సే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ పాఠంలో టేక్అవే పాయింట్ ఏం తీసుకుందామంటే, మనం పవిత్రమైన ఆలోచనలు ఉండాలి, మన స్థాయిని దిగజార్చుకోకూడదు ఎవరి కోసమో, మన విలువలతో బతకాలి, ఆ విలువల్ని దిగజార్చుకోకూడదు అనేది మనం టేక్అవే పాయింట్గా తీసుకుందాము. ప్రార్థన. నా జీవనాధారమైన ఓ దైవమా, నన్ను ఆధ్యాత్మిక బలంతో నింపు. సో ఆధ్యాత్మికంగా స్ట్రెంగ్త్ బాగా ఉన్నవాళ్ళు దేన్నైనా తట్టుకోగలుగుతారనమాట. నన్ను కృతనిశ్చయునిగా, నిస్వార్థపరునిగా, సహనశీలునిగా మార్చు. నీ పవిత్ర సాన్నిధ్యంలో నేను విశ్రాంతి పొంది నీ ప్రేమ చైతన్యంలో భద్రతను పొందదును గాక అంటున్నారు. కాబట్టి ఆ భగవంతుని సాన్నిధ్యంలోనే మనకు విశ్రాంతి అనమాట. మనం బయట ఎక్కడెక్కడో వెళ్తుంటే, మనం ఒక సినిమాకి, మనకి మనసు బాగాలేదనుకోండి, ఏదో విండో షాపింగ్కి వెళ్ళాలనుకుంటాము, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటాము, లేకపోతే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటాము, ఒక బంధువుకి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటాము. కానీ చివరికి నువ్వు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నీకు మనశ్శాంతి రాదనమాట. కాబట్టి అది తెలుసుకో. ముందు నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? భగవంతుని జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళతో మాట్లాడు, లేదా భగవంతునితో మాట్లాడు. నీకు ఎవరి మీద నమ్మకం లేదనుకో, నువ్వు అలా కూర్చొని భగవంతుని ఫోటో ముందు కూర్చొని ఎవరినైతే నువ్వు నమ్ముతావో, అది షిరిడి సాయి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరైనా శివుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావు వాళ్ళ ముందర వెళ్ళి కూర్చో. ప్రతిసారి ఇదే చెప్తున్నారు కదా, నువ్వు బయట ఆధారపడద్దు, బాహ్యంలో ఎత్తుక్కోవద్దు, ఏది కూడా ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇదే చెప్తున్నారు కదా ప్రతిసారి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఫిబ్రవరి 16న మన బలహీనతల్ని పోగొట్టుకోవడం ఒకటి, మనకి ఒడిదొడుకులు ఎదురైనా ఎలా స్థిరత్వంగా ఉండాలనేది, మన విలువల్ని దిగజార్చుకోకుండా ఎట్లా మనం ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒకటి. ప్రార్థనలో వచ్చేసి నిస్వార్థపరుడిగా ఉండాలి, నేను విశ్రాంతి కోసం నీ వైపే చూడాలి. సో విశ్రాంతి కావాలన్నా భగవంతుని వైపే చూడాలి, మనశ్శాంతి కావాలన్నా భగవంతుని వైపు చూడాలి. మనకి ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ కావాలి అన్నా మనం భగవంతుని వైపు చూడాలి. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని వైపు చూడడము అంటే రకరకాలు అనమాట. నీ దగ్గర ఏదైనా మంచి పుస్తకాలు, భగవంతునికి సంబంధించిన పుస్తకాలు ఉంటే, ఒక బాధ వచ్చింది నీకు, తీసి ఒక గంట చదువుకుంటూ కూర్చో. కానీ అట్లా చేయాలంటే చాలా కష్టమే, కానీ అది చెయ్యి అని చెప్తున్నారు. నీకు సొల్యూషన్ వస్తుంది అనమాట. లేదు నీకు చదవడం ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళి కూర్చొని కన్నీళ్లతో నీదంతా చెప్పేసుకోవాలన్నమాట.
అక్కడికి వెళ్ళి కూర్చొని భగవంతుని ముందుకు వెళ్ళి కూర్చొని, లేదా భగవంతునితో మాట్లాడడం, సంభాషణ ప్రారంభించు. అట్లా ఏదో ఒక రకం, లేదా ధ్యానం అలవాటు ఉంటే ధ్యానం చేసుకో, అటువంటి లేదా జపం అలవాటు ఉంటే జపం చేసుకో. అట్లా చేస్తూ ఉంటే వెంటనే పరిస్థితి చక్కబడుతుంది అని చెప్తున్నారనమాట. కానీ అది చేసే అంత మనోస్థైర్యం మనకు ఉండాలన్నమాట. కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే బయట వెతుక్కుంటా ఉంటాం సొల్యూషన్స్. అలా కాదు, లోపలే అంతరంగంలోనే ఉంది చూడు సొల్యూషను అని చెప్తున్నారు. అది ఇక్కడికి February 16th అయిపోయింది. ఇక్కడికి ఆపేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.